భద్రాచలం వద్ద గోదావరి నది శాంతిస్తోంది. నిన్న సాయంత్రం నుండి క్రమంగా గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 46.70 అడుగులకు గోదావరి వరద ప్రవాహం చేరుకుంది. నిన్న భద్రాచలం వద్ద 51.80 అడుగుల వద్ద 14 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి ప్రవహించింది. ప్రస్తుతం 46.70 అడుగుల వద్ద 10,98,266 నీటి ప్రవాహంతో కొనసాగుతోంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నిన్నటి నుండి ఇవాల్టి వరకు 4 అడుగుల మేర వరద ప్రవాహం తగ్గింది. గోదావరి వరదతో నిండిన రోడ్లన్నీ 4 అడుగుల మేర తగ్గటంతో ఆ రోడ్లు క్లియర్ అయ్యాయి. వరద తగ్గుముఖం పట్టడంతో చర్ల దుమ్మగూడెం వెళ్లే రహదారిపై రాకపోకలకి అనుమతిస్తున్నారు. సారపాక నుండి అశ్వాపురం వెళ్లే రహదారి కూడా క్లియర్ చేశారు. సారపాక నుండి బోర్గంపాడు వెళ్లే రహదారిపై రాకపోకలకి అధికారులు అనుమతించారు. భద్రాచలం వద్ద గోదావరి నది శాంతిస్తోంది. నిన్న సాయంత్రం నుండి క్రమంగా గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 46.70 అడుగులకు గోదావరి వరద ప్రవాహం చేరుకుంది. నిన్న భద్రాచలం వద్ద 51.80 అడుగుల వద్ద 14 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి ప్రవహించింది. ప్రస్తుతం 46.70 అడుగుల వద్ద 10,98,266 నీటి ప్రవాహంతో కొనసాగుతోంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నిన్నటి నుండి ఇవాల్టి వరకు 4 అడుగుల మేర వరద ప్రవాహం తగ్గింది. గోదావరి వరదతో నిండిన రోడ్లన్నీ 4 అడుగుల మేర తగ్గడంతో ఆ రోడ్లు క్లియర్ అయ్యాయి. వరద తగ్గుముఖం పట్టడంతో చర్ల దుమ్మగూడెం వెళ్లే రహదారిపై రాకపోకలకు అనుమతిస్తున్నారు. సారపాక నుండి అశ్వాపురం వెళ్లే రహదారి కూడా క్లియర్ చేశారు. సారపాక నుండి బూర్గంపాడు వెళ్లే రహదారిపై రాకపోకలకు అధికారులు అనుమతించారు. రైట్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, గాయత్రి, నిన్న మధ్యాహ్నం నుంచి భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా శాంతిస్తోంది చెప్పవచ్చు. గంటకు కొంచెం అడుగుల మిల్లీమీటర్ల రూపంలో గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. తగ్గుముఖం పట్టడంతో ఒకసారిగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని భద్రాచలం పట్టణంతో పాటు చర్ల దుమ్మగూడెం వాజేడు తర్వాత పినపాక నియోజకవర్గంలోని అష్టాపురం పినపాక మండలం తర్వాత బుర్గంపాడు మండలాల ప్రజలు కూడా కొంచెం భయం నుంచి బయటపడినట్టు అయింది. ఒకసారిగా దాదాపు ప్రస్తుతానికైతే గోదావరి వరద ప్రవాహం 46.70 అడుగుల వద్ద ప్రస్తుతం నిలకడగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం 10,83,434 క్యూసెక్కుల వరద నీరు దౌలచిన వైపు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మొదటి ప్రమాద హెచ్చరిక రాత్రి 3 గంటల ప్రాంతంలో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్టు టీడీపీ అధికారులు తెలియజేస్తే ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు కూడా అధికారులు తెలుస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో సారపాక నుండి అక్టోపురం వెళ్లే రహదారిని కూడా రాత్రి 3 గంటల ప్రాంతంలో వెళ్ళడానికి రాకపోకలకు అధికారులు అనుమతించారు. మరోపక్క సారపాక నుండి అక్టోపురం సారపాక నుండి బుర్గంపాడు వెళ్లే రహదారి వైపు నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి 12-1 గంట వరకు కూడా మూసి ఉంచిన అధికారులు కాస్త ఆ రోడ్లో వాటర్ వెనక్కి వెళ్లడంతో రోడ్లన్నీ క్లియర్ కావడంతో అక్కడ ఆ ప్రాంతంలో కూడా రాకపోకలకు పూర్తిగా అనుమతించారు. మరోపక్క చెర్ల దుమ్మగూడెం వెళ్లే ప్రాంతంలో తూర్బాక వద్ద తెలంగాణ రాష్ట్ర పరిధిలో తూర్బాక గ్రామం వద్ద పూర్తిగా రోడ్లనే నీట మునిగి పంట పొలాలు కూడా నీట మునగడంతో ఆ రహదారి కూడా పూర్తిగా నిన్న ఉదయం నుంచే రాకపోకలు పనిచేశారు. రాత్రి 1 గంట నుంచి కూడా ఆ ప్రాంతంలో కూడా రాకపోకలకు చెర్ల దుమ్మగూడెం ప్రాంతానికి రాకపోకలు అనుమతిస్తున్నారు. ఒక ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెళ్లే రాష్ట్రీయ రహదారిపై మాత్రానికి
ఒక్క రోడ్డు మాత్రానికే రోడ్డును నిలిపేసిన రాకపోకలు నిలిపేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఆ ఒక్క రోడ్డు మినహా మిగతా ప్రాంతాలన్నిటి కూడా మిగతా ప్రాంతాల ప్రజలు కూడా పూర్తిగా ఊపిరి పీల్చుకోవాలని చెప్పవచ్చు. గత 2022 సంవత్సరంలో వచ్చిన వరదల ప్రభావం కారణంగా ముందస్తు చర్యలు చేపట్టడంతోనే పెను ప్రమాదం కూడా తప్పిందంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. నిన్న సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఉదయం కూడా 3వ ప్రమాద హెచ్చరిక వరకు వస్తుంది గోదావరి ప్రవాహం అనుకున్నారు. ఎగువ వర్షాలు లేకపోవడంతో గోదావరి కొంత శాంతించిందని చెప్పవచ్చు. ఇటు దిగువన కూడా శబరి కూడా నిన్న ఉదయం వరకు కూడా పోటెత్తింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా శబరి నది ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టడంతో గోదావరి కిందికి ఈ ప్రవాహం వేగంగా వెళ్లడంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని అధికారులు కూడా చెప్తున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రజనీకాంత్.